మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ నామా వసంత గారు, బాపిరెడ్డి గారు, వారితో పాటు మండల జిల్లా స్థాయి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న మొన్న ఈ వారం రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులందరూ కూడా పెద్ద హడావుడి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నాం ఇగో అగో అని ఎక్కడ లేని హడావుడి చేసింది. వాస్తవంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిందే అబద్ధాలు, ఎక్కడ లేని హామీలు, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు మాట్లాడతారా, చెప్పింది చేస్తారా అని అనుకుంటే ఇంకా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. రుణమాఫీ విషయంలో కూడా మరోసారి రైతాంగాన్ని మోసం చేసేదని స్పష్టంగా మనం చెప్పవచ్చు. రుణమాఫీ మీరు చెప్పింది ఏంటి? ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పారు. సరే, ప్రభుత్వంలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మరి మీరు ఈ రుణమాఫీని చిత్తశుద్ధితో చేస్తారా అని అనుకుంటే ఈ రుణమాఫీని ఏ విధంగా డైల్యూట్ చేసినామని చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కనబడుతున్నారు. మనకి రుణమాఫీ చేసిన వాడిని చేసిన ఇదివరకు 6 హామీలు మొత్తం అమలు చేసిన వారు ఎట్లయితే అబద్ధాలు చెబుతున్నారో రుణమాఫీని కూడా అదే విధంగా మోసం చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా జరిగింది. దీంట్లో ఒక్కసారి చూసినట్టయితే ఈ రబీలో మనకు చెల్లించాల్సినటువంటి రైతు భరోసా దాదాపుగా అది కొంతమందికి వచ్చి కొంతమందికి రాక దాదాపు ఎగబెట్టినట్టే. తర్వాత ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇస్తామన్నారు. అది ఇప్పటి వరకు కూడా ఏదో మొక్కుబడే కొద్దిగా మందికి ఇచ్చింది. దాని తర్వాత 10,000 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రైతు భరోసా పేరిట ఈ సీజన్లో వానాకాలం పంటకు ఇవ్వాల్సినటువంటి దాదాపు ఒక 15,000 కోట్ల రూపాయలు. నేను ఇంకా ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. రైతు భరోసా రైతులకే కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు 15,000 రూపాయలు. రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు. దాదాపుగా మీరు రైతులకు ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇవ్వలేదు, రైతు కూలీల ఊసు కూడా లేదు. అంటే ఎన్ని పచ్చి అబద్ధం మాటలు చెప్పిందో ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. దీంట్లో ఈ రైతు భరోసా పేరు మీద ఏవైతే ఈ సీజన్కి ఇవ్వాల్సినటువంటి జనరల్గా కేసీఆర్ గారు అధికారంలో ఉండగా ఎప్పుడైతే దుక్కులు దొరుకుతారో మళ్ళీ పంట వేసే సమయానికి వెంటనే ఆ డేట్లో గుర్తు పెట్టుకుని తప్పకుండా రైతు బీమా, రైతు బంధు పథకాన్ని అమలు చేసి అది రైతు సోదరులందరికీ తెలుసు. కానీ ఇలా ఈ డబ్బులు ఇవ్వకుండా ఆపి ఇలా నాట్లు అవుతున్నాయి. ఇప్పటి వరకు దిక్కు లేదు, ఇవి ఇస్తారనేటువంటి గ్యారెంటీ లేదు. తర్వాత ఈ డబ్బులు ఆపి దీంట్లో మీరు ఎదురుగైంది దాదాపు 40 లక్షల మంది పైచీలకు రైతులు రుణం తీసుకుంటే బ్యాంకులలో మీరు ఇచ్చింది నిన్న 11 లక్షల మందికి. అంటే ఒక వంతు, ఇంకా 3 వంతుల మంది రైతులకు ఈ రుణమాఫీ కావాల్సి ఉన్నది. తర్వాత మీరు ఇచ్చింది కూడా అమౌంట్ చూసినట్టయితే 6,000 కోట్లు. 6,000 కోట్లు కాదు, ఇప్పుడు ఒక్క సీజన్కు మీరు రైతు భరోసా వేస్తేనే మీరు అన్నట్టుగా 15,000 కోట్లు కావాలి. దాంట్లో నుంచి మిగిలించినటువంటి పైసలనే మీరు ఇలా రుణమాఫీ చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకొని
దానికో 50-100 కోట్ల రూపాయలు పేపర్ యాడ్స్, పెద్ద అట్టహాసం, దానికి సంబరాలు. మరి ఇలా కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే, పూర్వ కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లాకు సంబంధించినట్టు చూసినట్టయితే అకౌంట్స్ అన్ని కూడా చూస్తే ఒక 34,000 మంది రైతులకు మాత్రమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేయడం జరిగింది. లక్షలాది మంది రైతులున్న ఒక జిల్లాలో 1% 1/3 అంటే మిగిలిన లక్షల మంది రైతులు ఇలా అసలు మాకు రుణమాఫీ జరుగుద్దా జరగదా ఒక ఆందోళనలో మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. అదేవిధంగా గతంలో 2014లో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు చిత్తశుద్ధితో అసలు ఎంతమంది రైతున్నారు, ఎంత భూమి ఉన్నది లెక్క పక్కా తీసుకొని చేస్తేనే 2014 నుంచి 18వ సంవత్సరాలు చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో అప్పుడే దాదాపు 16,144 కోట్ల రూపాయలు. మరి మీరు 6,000 కోట్లు ఏ రకంగా చేస్తారు, ఏ లెక్క ప్రకారం? తర్వాత మళ్ళీ 2018లో కూడా మళ్ళీ ఒకసారి రుణమాఫీ చేస్తే కూడా 19,198 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి 6,000 ఏ లెక్క, దేని ప్రకారం? దాని తర్వాత రాలేదు, ఖచ్చితంగా రేషన్ కార్డే మేము తీసుకుంటామని పడుతుంది. రేషన్ కార్డు ద్వారా తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? ఒక ఊరిలో ఒక ఇంట్లో 3-4 అంటే పిల్లలు ఉన్నటువంటి పెళ్లిళ్ళైనటువంటి వాళ్ళు ఉంటే, ఎవరి భూములు వాళ్ళకు ఉంటే, మరి రేషన్ కార్డు ద్వారానే మేము తీసుకున్నామంటే ఆ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఆ లెక్క తీసినట్టయితే కూడా దాదాపుగా మీరు రేషన్ కార్డు ఆధారంగా చేసుకొని ఇచ్చినట్టయితే దాదాపు 18 లక్షల మంది కుటుంబాలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది రైతులకు. అదేవిధంగా మీరు ఐటీ పే చేసేటువంటి వాళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, వీళ్ళకు కూడా ఇయ్యమని చెప్తున్నారు. ఇయ్యమంటే మీ విధానపరమైన నిర్ణయం అదే అయితే, కానీ అట్లా కూడా ఒక 2 లక్షల మంది దాదాపు రుణమాఫీ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అంటే మీరు దాదాపుగా ఇప్పుడు స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఒక 20 లక్షల మందికి రుణమాఫీ ఇవ్వడానికి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు రేషన్ కార్డు అని మాట్లాడుతున్నారు అంటేనే దాదాపుగా ఒక 20 లక్షల మంది రుణమాఫీ నుంచి బయటకు అంటే మొత్తం 40 లక్షల మందిలో 20 లక్షల మందికి ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకున్నటువంటి నిజాయితీ. రైతులు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చెప్తే అది నమ్ముతారు, వాళ్ళకి ఏం తెలియదు. ఏం తెలియకుండా లేరు రైతులు కానీ ప్రజలు కానీ. గతంలో 9 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకరోజు రుణమాఫీ చేస్తున్నామనంటే ఖచ్చితంగా చేసి తీరారు. రైతు బంధు వేస్తున్నామనంటే ఒకటే డేట్లో అందరి ఖాతాలలో ఎక్కడి వాళ్ళకి అక్కడ రైతులకు రైతు బంధు దొరికింది. మరి ఇప్పుడు మీరు చేసే రుణమాఫీ ఏదైతే ఉన్నదో 40 లక్షల మందిలో ఎంతమందికి చేస్తారో ఎంతమంది చేయరో గ్యారంటీ లేదు. దీని మీద ఖచ్చితమైనటువంటి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే రుణమాఫీ కొద్దిమందికి అయిందో వాళ్ళు మీరు రుణాలు మాఫీ చేస్తారని ఎదురు చూసి ఇప్పటి వరకు బ్యాంకులో డిఫాల్టర్స్గా ఉన్నారు, వాళ్ళను ఆ డిఫాల్టర్స్ లిస్ట్ నుంచి తీసేయాలి. అదేవిధంగా కొత్త రుణాలు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీ మేనిఫెస్టోనే పెట్టింది ఏమని, ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తాం. మరి ఇలా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు, మీరు రైతు భరోసా కింద ఒక కొత్త ప్రోగ్రాం అనౌన్స్ చేశారు. మరి ఈ రైతు భరోసా అమలు చేస్తారా చేయరా?
చేస్తే కౌలు రైతులకు చేస్తారా చేయరా, రైతు కూలీలకు చేస్తారా చేయరా, ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టత ఇవ్వాలి. ఇప్పటికే నాకు తెలిసి ఒక ఊర్లో 3-4 వేల మంది కుటుంబాలు ఉంటే అక్కడ 100-150 కుటుంబాలకే రుణమాఫీ జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు, అసలు మాకు అవుతుందా కాదా, లిస్టులో మా పేరు ఎందుకు లేదు, మీరు 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి చేస్తామని ఇప్పుడు ప్రకటించారు. ఈ 1,00,000 లోపు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది లిస్టులో పేర్లు లేవు. వాళ్ళ గురించి ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి? తర్వాత రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికే ఒక స్పష్టత లేదని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే నిన్ననే మంత్రుల మధ్య ముఖ్యమంత్రి మధ్యనే వాళ్ళ అభిప్రాయాలు భేదాలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 6,000 కోట్ల రుణమాఫీ మేము చేస్తున్నామని చెప్పి ఆయన ప్రకటన చేస్తారు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి మరి ఆయన 31,000 అంటే మంత్రులకు మధ్య కూడా ఒక అవగాహన లేదు. ఏందో ప్రజలకు చెప్తున్నాం అంటే చెప్తున్నాం. ఇది ఒక అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మంత్రుల యొక్క విధానాన్ని చూస్తుంటే వీళ్ళు ఈ 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేస్తారనేటువంటి నమ్మకం అయితే కనబడతలేదు. మనం అనుకున్నాం నిజంగానే అట్టహాసం చేస్తున్నారు, ఆగస్టు 15 లోపల రుణమాఫీతో పాటు ఇతర ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారనుకున్నాం. రుణమాఫీ అనేటువంటిది ఇది ఒక హంబక్లాగానే చేసింది. అంటే మొన్న కదా గత సీజన్లో ఏదైతే రైతు బంధు మేము కంప్లీట్ మొత్తం మందికి ఇచ్చేసినాం, ఎవరే రైతు బంధు రానందులు ఎవరు అని ఏ విధంగానైతే మాట్లాడిందో ఇలా రుణమాఫీ కూడా మీద చేసి చేతులు దొరుకుకునేటువంటి కార్యక్రమం కిందనే కనబడుతున్నది. కాబట్టి దీన్ని తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. రైతుల పక్షాన నిలబడి ఖచ్చితమైనటువంటి పోరాటం చేయడానికి ఎక్కడ కూడా సంశయించేది లేదు. ఎందుకంటే రైతులకు న్యాయం జరగాలి, సకాలంలో రుణమాఫీ చేస్తానన్న రుణమాఫీ చేయాలి. అదేవిధంగా మీరిచ్చిన హామీ ప్రకారం మరి రైతు భరోసా అమలు చేయాలి. రైతు భరోసాలో కూడా కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ మొట్టమొదటిగా ఈ రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఈ రుణమాఫీ విషయంలో ఘోరంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం. తిరిగి రైతులకు మీరు ఏం చెప్తారో, మిగిలినటువంటి వాళ్ళు లిస్టుల్లో పేరు లేనటువంటి వాళ్ళు 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్నటువంటి వాళ్ళు దాదాపుగా ఇంకా 30 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంది. వాళ్ళ విషయంలో మీ స్పష్టత ఏందో ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని మరి ప్రభుత్వం ప్రకటన చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాము.